పేద విద్యార్థుల కోసం వసతి గృహాలు నిర్మిస్తారు ప్రభుత్వాలు. కానీ పేద విద్యార్థులకు సరైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతాయనే చెప్పొచ్చు. ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ల సముదాయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మన వెనకాల ఉంది దివ్యాంగుల వసతి గృహము. ఇక్కడ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆనంద నిలయం బాలూర వసతి గృహం అని ఇక్కడ ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు మనం. మరోవైపు ఈ ప్రాంతంలో కూడా ప్రభుత్వ సమీకృత బాలుర వసతి గృహం అనే ఉంది, షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ. అంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మొత్తంగా అన్ని కులాల వారికి అందరికీ కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి కోసం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ వెనకాల కూడా చూసుకోవచ్చు, ప్రభుత్వ బాలుర వసతి గృహం బి, ఇది ఏ ఇది బిగా పరిగణిస్తున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? హాస్టల్ అయితే ఉంది కానీ ఇక్కడ హాస్టల్లో విద్యార్థులకు చదువుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? వాళ్ళకి ఎలాంటి భోజన వసతులు ఉంటాయి? వారికి ఇక్కడ రాత్రి వేళలో నిద్రిస్తేప్పుడు వారికి దోమతెరలు కానీ ఫ్యాన్స్ కానీ వీటన్నింటి సౌకర్యాలు కల్పిస్తుందా ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి ఇక్కడ తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు స్టూడెంట్స్ని అడిగిన తర్వాత లోపల వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దానికి సంబంధించి చూద్దాం. చెప్పు, మీ పేరేం పేరు? నా పేరు బాబురావు. నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా, శంకర్ భవన్ స్కూల్. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా డ్రైనేజ్ వాటర్ కూడా ఆగుతున్నాయి. అదేవిధంగా మొన్న 2 పాములు కూడా వెళ్ళడం జరిగింది గడ్డి వల్ల. దానికి రౌండప్ కొట్లని విజయిస్తున్నాయి. ఇంకా దోమల జాలి కూడా లేవు, అందుకోసం దోమలు కుడుతున్నాయి. నేను నిన్న సిక్ అయినా, నాకు ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ వెళ్ళినా. ఇక్కడ డాక్టర్స్ కూడా లేవు. వీక్లీ 1 టైం ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ దోమతెరలకు స్కూల్ స్టార్ట్ కాకముందే అన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ మీ హాస్టల్లో ఏం సౌకర్యాలు చేయలేదా? ఏం చేయలేదు, ఇప్పటిదాకా ఏం చేయలేదు. ఫ్యాన్స్ కూడా పెట్టలే. అట్లానే మేము కొన్ని ఫ్యాన్స్ ఉండే కింద, అది మేము పెట్టుకుని రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం. మీరే చేసుకున్నారా? అవును, అంటే కింద ఉండే మేము పైన పెట్టుకున్నాం. ఇంకేం సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? ఇంకా భోజనంలో రాళ్ళు వెళ్తున్నాయి. అదేవిధంగా చెప్తే వర్కర్స్ తింటలేరు. అదేవిధంగా తింటున్నాం. నిన్న లేడీస్ ఫింగర్ కర్రీ చేస్తారు, అందులో మొత్తం వాటర్ ఉండే. పెరుగులో కూడా అంతే వాటర్ ఉంటుండే. అంటే 5 లీటర్స్ పెరుగు తెస్తే అందులో 15 లీటర్స్ వాటర్ వేస్తారు, అంతే తాగమంటారు. అదేవిధంగా చాలామంది 6 అవుతారు. ఇట్లానే ఉంటున్నాం, రాస్తున్నాం, పోతున్నాం, అంతే. ఇక్కడ మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి బాబు, నువ్వు ఎన్నో తరగతి, ఏం చదువుతున్నావు? ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఎక్కడ, ఏ స్కూల్? శంకర్ భవన్ హై స్కూల్. ఇక్కడ మీకు వాష్రూమ్స్ కానీ అవన్నీ సౌకర్యాలు ఉన్నాయి? వాష్రూమ్స్ మంచిగా లేవు, డోర్స్లో వాష్రూమ్కి. ఇంకా వాటర్ రాక వచ్చినాయి, జస్ట్ రాట్నాయి. ఎక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? సైడ్కి. ఓకే, మనం వెళ్దాం నాడు, ఎక్కడ ఉన్నాయి చూపుతావరా? ఓకే, వాష్రూమ్స్ అయితే వాష్రూమ్స్ సంబంధించి మనం ఇగో ఇక్కడ దీనికి అందరికి సంబంధించి హాస్టల్లో ఏదైతే హాస్టల్ కాంపౌండ్లో వాటర్ నిల్వ, వర్షాలు పడితే దోమలు అత్యధికంగా అవుతాయి. ఎందుకంటే డెంగ్యూ వ్యాధులు అత్యధికంగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, హాస్టల్ ఆవరణలోనే నీరు నిలవడం, దీనికి అంతటికి సంబంధించి లార్వా, ఏదైతే దోమలకు సంబంధించిన లార్వా తయారవుతుంది. ఆ లార్వా తయారవడంతో డెంగీ వ్యాధి వ్యాపిస్తుంది. దానివల్ల పిల్లలకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి అందరికి సంబంధించి ఇక్కడ హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం మనం. హాస్టల్కి సంబంధించి వాష్రూమ్స్, ఆ వాష్రూమ్స్ల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పిల్లలైతే వాష్రూమ్స్కి సంబంధించి చూసుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, దానికి డోర్లు లేవు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనమైతే ఇక్కడ పిల్లలు బట్టలు వాష్ చేసుకోవడానికి ఉన్న ప్రాంతం ఇది. స్నానం చేసే కంటే ముందు బట్టలు వాష్ చేసుకుంటారు. దాని తర్వాత ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకంటే వారికి సరైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నం అయితే చేయాలి. కానీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం విఫలమైందని చెప్పొచ్చు. ఏదైతే ఈ ప్రభుత్వాలు పేద విద్యార్థుల కోసం పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, పేదలని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. దానికి అంతటికి సంబంధించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఆచరణలో చేయడం లేదనేది దీనికి అందరికీ నిదర్శనంగా చెప్పవచ్చు. చూడొచ్చు, ఇక్కడ స్నానపు గదులు, వారందరికీ కూడా ఉన్న సౌకర్యాలు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనే దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. దీనికి పిల్లలకు వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం పరిస్థితి? దానికి వాటర్ అయితే వెళ్తలేని పరిస్థితి. చూడొచ్చు, ఇక్కడ పిల్లలు వాష్రూమ్ చేసిన తర్వాత నీళ్లు వస్తున్నాయి, దానికి వచ్చే పైపు కూడా పగిలిన పరిస్థితి అయితే మనం కళ్ళ నిండారుగా విజువల్స్లో చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అందులోనే స్నానం చేస్తారు, స్నానం చేసి ఇక్కడికి రావడానికి ఆ వాష్రూమ్స్ లేవు. అక్కడ చూడొచ్చు, ఒక్కొక్క వాష్రూమ్లో 2-3 స్నానం చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి అందరికి సంబంధించి పిల్లలు అయితే చూడొచ్చు, ఒక వాష్రూమ్లో ఎలా పనిచేసి స్నానాలు, అంటే సరైన వాష్రూమ్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఇలా ఒక్కో వాష్రూమ్లో 2 పిల్లలు స్నానం చేస్తున్న దుస్థితి నెలకొంది. మొత్తంగా దీనికి అందరికి సంబంధించి ఇక్కడ
చుట్టుపక్కల అంతా చెత్తా చెదారం ఉంది. చెత్తా చెదారం ఉండడం దీనికి అందరికి సంబంధించి వెనుక నుండి కూడా ఎవరైనా హాస్టల్లోకి చొరబడడానికి అవకాశాలు కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. కాంపౌండ్ వాల్ లేకపోవడం, పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అని చెప్తున్న ప్రభుత్వం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు అయితే కల్పించడంలో విఫలమైందనే చెప్పచ్చు. ఏదేమైనా ప్రభుత్వము హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. కానీ ఇక్కడ ముందరనే కనిపిస్తుంది నీట్నెస్. స్వచ్ఛ భారత్ అని ఇక్కడ బోర్డు ఉంది. స్వచ్ఛ భారత్ అని ఇక్కడ హాస్టల్లో కూడా స్వచ్ఛంగా భారతం చేసినట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చెత్త చెదారం కనిపిస్తుంది, ఇక్కడే నీళ్లు నిలుస్తాయి. దీనికి అందరి సంబంధించి రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంటిగ్రేటెడ్ సంబంధించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఏదైతే ఇక్కడ 3 హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ, అదేవిధంగా దివ్యాంగులకు దానికి సంబంధించి మరొకటి బీసీ హాస్టల్, అన్ని సమూహంగా కలిసి ఉండే ఇంటిగ్రేటెడ్ హాస్టల్. ఇక్కడ వారి విద్యార్థులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు సుమారు 200 పైచీలుక విద్యార్థులు ఉంటారు. ఇక్కడ విద్యార్థులు ఉండడం వల్ల వారికి సరైన భోజన వసతులు కల్పించలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే 9 మంది సిబ్బంది ఉండాలి, 9 మంది సిబ్బంది దగ్గర 4 ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. సమస్యల వలయంలో వసతి గృహాలు మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉన్నాం. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఆనంద నిలయం, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన హాస్టల్ల సముదాయం ఇది. ఇందులో మనం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉన్నాం. ఇందులో 180 మంది విద్యార్థులు ఉంటారు. అయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకుంటారు. చూసుకోవచ్చు విద్యార్థులకు వసతి గృహాల్లో ఏవైతే ఏర్పాటు చేశారో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే విద్యార్థులు ఉండేందుకు వారి కోసము రాత్రి వేళల్లో వారు నిద్రించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి దోమతెరలు లాంటివి, అంటే ఎందుకంటే రాత్రి వేళల్లో విద్యార్థులు పడుకున్నప్పుడు కానీ దీంట్లో ఉండేటప్పుడు కానీ వారికి సమస్యలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు ఆదేశించింది. అదే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా స్థాయిలో ఎక్కడ కూడా దానికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు దోమలు రాకుండా పిల్లలకు దోమతెరలు ఇక్కడ కిటికీలకు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చినిగిపోయిన పరిస్థితి. మొత్తంగా ఈ హాస్టల్ ఒకటే దాంట్లో కాదు, ఇది ఒకటే సమస్య కాదు. ఈ సమస్యలన్నింటికి కూడా ప్రతిదీ ఇక్కడ సమస్యగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు విద్యార్థులు ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి కోసము వారు అందరు కూడా ఉంటుంటారు. అంటే రాత్రి పడుకునే సమయంలో వారికి అందరికీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా దానికి అందరికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇక్కడ చూస్తూ ఉంటారు. విద్యార్థులు చదువుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ హాస్టల్లో ఈ బెడ్ ఇరిగిపోయిన పరిస్థితి. అంటే వీరికి ఉండే అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ బెడ్స్ కూడా విరిగిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మరోవైపు ఇక్కడ విద్యార్థులు పడుకునేందుకు వారికి అన్ని బెడ్స్ అని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి విద్యార్థులు పడుకునే సమయంలో అంటే వారికి దోమలు రాకుండా కానీ బయట నుండి ఎలాంటి చీడపీడలు రాకుండా ఉండే విధంగా కిటికీలు కూడా ఉండాలి. కానీ ఈ కిటికీలకు సంబంధించి చూసుకుంటే ఈ కిటికీలకు డోర్లు మాత్రమే ఫ్రేమ్ మాత్రమే ఉంది, మాత్రం డోర్ మాత్రం కనిపించడం. అంటే వారికి రాత్రి వేళ చీడపీడలు పురుగులు ఇక్కడ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వము వీటన్నింటిని కూడా ఏదైతే సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా విద్యార్థులకు సౌకర్యం లేక కొట్టుమిట్లాడినట్లయితే కనిపిస్తుంది. మరోవైపు ఉదయం లేచి నుండి పిల్లలు స్నానం చేయాలన్నా ఫస్ట్ ముందు ఉండేది వాష్రూమ్స్ సరిగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. అలాంటి వాష్రూమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మరుగుదొడ్లు అనే బోర్డు ఉంది. మరుగుదొడ్లకు సంబంధించి అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే ఎలా స్నానం చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఈ మరుగుదొడ్లని సంబంధించి చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా దానికి అందరికి సంబంధించి ఈ మరుగుదొడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉదయం లేచి నుండే స్నానాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానాలు చేసి దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం లేవగానే కాలకృత్యాలు తీసుకొని దీనికి అందరికి సంబంధించి ఇక్కడ ప్రతి పిల్లడు కానీ ఎవరైనా సరే ఇక్కడ చూసుకోవచ్చు కాలకృత్యాలు తీసుకునేదానికి. ఇందులో కరెంటు వేసుకోవడానికి కూడా కరెంటు బోర్డులు కూడా లేని పరిస్థితి. బోర్డులన్నీ చెల్లాచెదరంగా పగలగొట్టిన పరిస్థితి ఉంది. దీనికి అందరి బాత్రూమ్స్ కూడా ఏవైతే బాత్రూమ్స్ ఉన్నాయో బాత్రూమ్స్కు డోర్లు కూడా లేని పరిస్థితి. దీనివల్ల ఎంత చండాలంగా ఎంత నీచంగా తయారైందంటే ఇక్కడ చూడొచ్చు మొత్తంగా ఈ బాత్రూమ్స్ డోర్లు లేకపోవడంతో వాళ్ళు ఎలా స్నానాలు చేస్తారు.
ఎలా కాలకృత్యాలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి పూర్తిగా మనం చూసుకోవచ్చు. డోర్లు లేకపోవడము, దీనికి అందరికి సంబంధించి నీళ్లు కూడా అదేవిధంగా వీరందరూ కూడా స్నానం చేసిన నీళ్లు ఇక్కడే డ్రైనేజీ వ్యవస్థలాగా తయారైందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఇంకా కాలకృత్యాలు తీసుకునే బాత్రూమ్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక డోర్ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వము వీరన్నింటి కోసం సౌకర్యాలు కల్పించాలని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ బోర్డులు లేకపోవడము, దాంతోపాటు డోర్లు లేకపోవడం, కరెంటుకు సంబంధించిన బోర్డ్స్ కూడా లేవు. దీంట్లో వైర్లని కూడా కట్ అయిన పరిస్థితి ఉంది. అంటే దీంట్లో స్విచ్ బోర్డ్స్ అంటే అసలే లేవు. అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? దీనికి అందరికి సంబంధించి బోర్డులు లేక డోర్లకు సంబంధించి ప్రతి ఏ బాత్రూమ్ కూడా డోర్ లేదు. డోర్ లేకుండా వీళ్ళు ఎలా వాష్రూమ్స్కి వెళ్తారు? ఎలా వీళ్ళకు అంటే సౌకర్యాలు ప్రభుత్వము ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందనేది మనకు కొట్టొచ్చినట్లే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి ఎవరైతే విద్యార్థులు ఉదయం లేచి నుండే స్నానాలు చేసిన నీళ్ళని కూడా ఇక్కడ దీంట్లో కొట్టి కనిపిస్తున్న పరిస్థితిని చూడొచ్చు. ఈ బాత్రూమ్కి సంబంధించి డోర్ అయితే తీసి పక్కన పడేసింది. అంటే ఇక్కడ పిల్లలకు ఎంత సౌకర్యాలు కల్పిస్తుందో ప్రభుత్వము చెప్పకనే చూసుకోవచ్చు మనం. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు దురదృష్టమైన ఘటనలు కనిపించడం. ఎందుకంటే బాత్రూమ్స్కు డోర్ లేకపోవడం అయితే చాలా విడ్డూరం. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా బాత్రూమ్ వీళ్ళు ఎలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటా కాలకృత్యాలు తీసుకునే పరిస్థితి. ఆ నీళ్ళలో నడుస్తున్న చూడు పిల్లలు, అదే నీళ్ళలోకి వెళ్ళి అందులోనే కాలకృత్యాలు తీసుకునే పరిస్థితి, దుర్భాగ్యం కనిపించింది ఈ ప్రభుత్వం అని చెప్పవచ్చు. వీళ్ళకి ఎక్కడ కూడా సౌకర్యాలు లేకపోవడం, ఈ సౌకర్యాలు లేక వారు అవస్థల పాడు నానా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నువ్వు ఎన్నో క్లాస్? ఏం పేరు? నరసింహ. ఏ ఊరు నుంచి వచ్చినావు? ఇక్కడ ఏ చదువుకోవడానికి? నేను నాగరం సైడ్ తీన్సోకోట నుంచి. ఇక్కడ స్నానాలు చేస్తారు కదా రోజు ప్రొద్దున, ఏముంది అసలు ఇక్కడ బాత్రూమ్ డోర్లు ఉన్నాయా? ఇక్కడ చాలా రోజుల నుంచి డోర్లు లేవు, కానీ అన్నలు అందరూ స్నానం చేస్తారు. మేము అటు సైడ్ ఆ హాస్టల్లో స్నానం చేస్తాం. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు వాష్రూమ్కి వెళ్ళావు, బాత్రూమ్కి డోర్ ఉన్నదా? డోర్ లేదన్నా, డోర్ లేదు, ఏం లేదు. డోరు లేకపోతే ఇబ్బంది పడుతుంది. నేను నీకు ఇక్కడ రోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా? ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి ఎప్పుడు ఇదే పరిస్థితి? అవును, ఈడ నీళ్ళు అటు పోతాయి, నీళ్ళు ఆపాయి, బాత్రూమ్కి డోరు లేవా, ఏం లేవు. ఓకే, నువ్వు చెప్పు చిన్న, నీ పేరేం పేరు? జెల్సీ. జెల్సీ. ఏ ఊరు? శ్రీరామ్ మంచిప్ప. మంచిప్ప. ఇక్కడ నువ్వు మంచిప్ప నుండి వచ్చినావు కదా, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి హాస్టల్లో? ఫెసిలిటీస్ మంచి లేవు, బాత్రూమ్ ఫెసిలిటీస్, డోర్ లేవు. 2 సంవత్సరం నెలలో ఒక రోజు నీళ్ళు రావు, తాగే నీరు మంచి లేవు. ఇప్పుడు తాగే నీళ్ళు కూడా మంచిగా రావా? ఫిల్టర్ వస్తాయి. ఫిల్టర్ వస్తాయి. ఇవి ఎట్లా ఇలా స్నానం చేస్తున్నారు అవే నీళ్ళలో ఉండి? చెప్పిరా మీరు సార్లకు చెప్పిరా? చెప్పినాం. ఏమన్నారు? చెప్దామన్నా, చూద్దామంటూ. మొత్తంగా చూసుకోవచ్చు, విద్యార్థులు అయితే ఇక్కడ కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో స్నానం కూడా చేస్తున్నాడు ఒక అబ్బాయి. అయితే అదే నీళ్ళు ఇక్కడే వస్తున్నాయి. ఆ అబ్బాయిని అడిగి అయితే తెలుసుకుందాం. మీది ఇక్కడ, మీది ఏ ఊరు చిన్న? ధర్మారం. ధర్మారం. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాం? ఒక ఇయర్. ఇక్కడ ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? బాగానే ఉండే, డోర్లు లేవు అంతే. డోర్లు లేవు అంతేనా? ఎట్లా ఇళ్ళే నీళ్ళు ఇవే స్నానం చేస్తున్నావు, ఇళ్ళనే తిరుగుతున్నావు, ఇళ్ళనే అన్ని పోతావు, ఎట్లా ఉంటే ఆరోగ్యం ఉంటావా? ఓకే, ఇదే అండి ఇక్కడ పరిస్థితి హాస్టల్కి సంబంధించి పూర్తి స్థాయిలో. ఇక్కడైతే మొత్తంగా దీనికి సంబంధించిన వార్డెన్ అయితే ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది. దీనికి అందరికి సంబంధించి విద్యార్థులు అయితే స్టడీ అవర్స్లో ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి మనం చూసుకోవచ్చు, వార్డెన్ అయితే ఉన్నాడు. దీనికి అందరికి సంబంధించి పిల్లలకు సంబంధించి పూర్తి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వారికి హాస్టల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వారి భోజనం ఎలా పెడుతున్నారు, వారికి చదువు స్టడీ అవర్స్ ఏదైతే హాస్టల్లో ఉదయం లేవగానే కాలకృత్యాలు తీసుకున్న తర్వాత రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే ముందు వారందరికీ కూడా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే ముందు నిన్న ఏమైనా హోంవర్క్ ఇచ్చారా అనే కోణంలో కూడా వారన్నింటి కూడా చేసి వారికి అందరికి సంబంధించి హోంవర్క్ ఉంటే చేసుకోవాలని చెప్తుంటారు. దీనికి అందరికి సంబంధించి హాస్టల్ వార్డెన్ అయితే ఉన్నారు, వారిని అడుగుదాం అసలు పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి. సార్ చెప్పండి కొంచెం, ఈ హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు?
ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిజామాబాద్. మా దగ్గర 180 స్ట్రెంత్. 180లో పొద్దున 5 గంటలకు లేపుతాం ప్రతి పిల్లోడికి. 5 నుంచి 5-6 వరకు ఎక్సర్సైజు యోగా చేయించేసి 6:30 నుంచి 6:45 లోపల రాగి జావ పెట్టేస్తాం. రాగి జావ నుంచి తాగిన తర్వాత 7:30 నుంచి ఇప్పుడు 8:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. 8:30కి భోజనాలు పెడతాం. బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత ఇక వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో, ఒక నేలకల హై స్కూల్ ఉన్నారు, జడ్పిహెచ్ఎస్, అట్లనే శంకర్ భవన్లు ఉన్నారు, ఆ స్కూల్కి వెళ్ళిపోతారు. అంటే బై వాకు నియరెస్ట్ ఉన్న పిల్లలు వాకులు వెళ్తారు, కొంచెం దూరం పిల్లలు ఉన్నారు ఆటో ఛార్జెస్ వాళ్ళ పేరెంట్సే కట్టుకుంటున్నారు. ఇక్కడ భోజనాల సంగతి ఎలా ఉంది? భోజనాలు బాగున్నాయి. పిల్లల్ని కూడా మీరు ఒకసారి అడగండి, భోజనాలు బాగున్నాయి. కాకపోతే మీరు అన్నట్టు కొంచెం మస్కిటో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇంకా బడ్జెట్ రాలే మనకు, అది టెండర్ ద్వారా వాళ్ళే మన గవర్నమెంట్ ద్వారానే అది చేయించడం జరుగుతుంది అన్నట్టు. మనకు అలాంటి దాన్ని చేయడానికి మనకు ఎలాంటి అథారిటీ లేదు, మనకు బడ్జెట్ ఇవ్వరు అన్నట్టు. ఇప్పుడు పిల్లలు వాష్రూమ్స్లో దీనికి అంతకు సంబంధించి ఆడ డోర్లు లేవు, అవే నీళ్లు అక్కడే పోయి ఆ వాష్రూమ్ అందులోనే నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. అలా ఉంటే మనం ఇంటికాడ అలానే చేస్తామా? అది మరి ఎలా? అయితే చేపిస్తాం. ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించినాము, అది త్వరలో చేపిస్తామని చెప్పారు మొన్న కూడా. ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయితేనాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి హాస్టల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయమని చెప్పేసి మన ఆఫీసర్లకు కూడా మేము చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు, స్కూళ్ళు స్టార్ట్ కాకముందు వాళ్ళకున్న సమస్యలు, స్కూళ్ళల్లో ఉన్న సమస్యలు కూడా స్టార్ట్ కాకముందు పూర్తి చేయాలి, హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ అని చెప్పారు. మీరు స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఎంత 12 తారీఖున స్కూల్ స్టార్ట్ అయింది, 12 నుండి ఇప్పటి వరకు ఇవాళ 2 అంటే 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో కూడా ఎలాంటి టెండర్కి సంబంధించి కానీ మీరు కూడా అధికారులకు చెప్పినట్లు కనిపిస్తలేదు. మేము అధికారులకు చెప్పడం జరిగింది సార్, ఇది అయితే స్కూల్లో వేరు, మరి హాస్టల్కి ఇంకా మాకు సంబంధించింది ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేరు. సరే బడ్జెట్ ఇస్తే వాళ్ళు మన టెండర్ ద్వారా చేస్తారు సార్, అది మనం చేయడానికి కూడా లేదు. చిన్న మనం ట్యూబ్ లైట్లు, ఫ్యాను అంటే మేము చేయించేయగలుగుతాం. చిన్న రిపేర్స్ ఉంటే పిల్లలకి ఇబ్బంది కాకుండా. మస్కిటో ఆల్రెడీ అడిగినాము సార్, ఆల్రెడీ అది 25,000 చెప్పిర్రు వాళ్ళు మాకు ఆల్రెడీ. అంత పెద్ద కాస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పడానికి లేదు, చేయడానికి. అది మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఇస్తాం ఇన్ఫర్మేషన్, అక్కడ నుంచి టెండర్ వేసి వాళ్ళు ఆ పని స్టార్ట్ చేస్తారు సార్. మొత్తంగా చూసుకోవచ్చు, విద్యార్థులు అయితే ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం లేచి నుండే దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు వారన్నింటి కూడా యోగక్షేమాలు తెలుసుకునేందుకు నేను ఇక్కడ ఉన్నాను. వారందరికీ కూడా భోజన సౌకర్యాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. కానీ ఇక్కడ మస్కిటోకు సంబంధించి దోమలు రాకుండా దోమతెరలకు సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా చినిగిపోయినాయి. వాటన్నింటి కూడా టెండర్ పిలిచాము, టెండర్ పిలిస్తే టెండర్స్ వాళ్ళు రావడం లేదని చెప్తున్నారు. మరోవైపు బాత్రూమ్లకు సంబంధించి విషయానికైతే హాస్టల్ వార్డెన్ అయితే చెప్తున్నారు, మాకు 25,000 పైన ఉంటే బిల్లు మేము చేయలేము కాబట్టి ఫ్యాన్లు, చిన్న కిటికీలు అవంటే మేము చేయగలుగుతాం, చిన్న మెయింటెనెన్స్ అయితే మా అందుబాటులో ఉంటుంది. కానీ పెద్దవాటి అన్నింటి కూడా ప్రభుత్వం టెండర్ వేస్తుంది. ఆ టెండర్ వేయడం వల్ల ప్రభుత్వం ఆలస్యమైంది. ఈసారి ఇంకా బడ్జెట్ రిలీజ్ కాలేదు. బడ్జెట్ రిలీజ్ అయితే వాటన్నింటి కూడా చేపించేందుకు జిల్లా కలెక్టర్ దృష్టికి మేము తీసుకెళ్ళాం. మాకు అందరికి సంబంధించి మేమైతే సంక్షేమ శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన జిల్లా అధికారి దగ్గరికి తీసుకెళ్లారు. కానీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అయితే సౌకర్యాలు కల్పన జరగలేదు. ఈ సౌకర్యాలు కల్పన జరిగితే మాత్రం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పేద విద్యార్థులు చదువుకునే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కానీ, దివ్యాంగుల వసతి గృహాలు కానీ ఏవి అయినప్పటికీ కూడా విద్యార్థులకు వారందరికీ కూడా సదవరైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా ఇక్కడ విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని చెప్పి విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికి పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉన్నాం మనం. ఈ హాస్టల్లో సంబంధించి పిల్లలకి భోజనం ఎప్పుడు ఏది పెడతారనే అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ సోమవారం రోజు వేకోజామున రాగి జావా, ఉదయం అల్పాహారం ఉప్మా లేదా చట్నీ, ఉప్మాతో పాటు చట్నీ, మధ్యాహ్నం స్కూల్లో భోజనం, సాయంత్రం అరటిపండు, రాత్రి వేళలో అన్నము పప్పు కూరలతో ప్లస్ మజ్జిగ కలిపి సోమవారం రోజు అనే విధంగా ఇక్కడ మెనూ తయారు చేసి ఉంది. 3వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బోర్డు. మంగళవారం రోజు ఉదయం రాగి జావ, వేకోజామున, ఉదయం పులిహోర, స్కూల్లో మధ్యాహ్న భోజనం, అదేవిధంగా బబ్బెర్లు 30 గ్రాములు, అన్నము కూర సాంబారు మజ్జిగ రాత్రి వేళలో. బుధవారం రోజు కూడా సేమ్ వేకోజామున రాగి జావ. పిల్లలకు పౌష్టికాహారం లభించే విధంగా రాగి జావ
రోజు ఉదయం ఖచ్చితంగా వేకువజామున వారు లేవగానే ముఖం అంటే ఫ్రెషప్ కాగానే వారికి 40 ml రాగి జావ ఇస్తారు. దాంతోపాటు ఉదయం అల్పాహారం కిచిడి సాంబారు. మధ్యాహ్నం మాత్రం స్కూల్లో మధ్యాహ్న భోజనం కంటిన్యూ ఉంది. దాంతోపాటు బిస్కెట్స్, అన్నము కూర మజ్జిగ పప్పు. సాయంత్రం వేళలో కూడా ఎక్కడ కూడా మార్పులు లేదు, అన్నము కూర మజ్జిగ, అన్నము కూర మజ్జిగ. అంటే వారం రోజుల పాటు వేకువజామున రాగి జావ, రాత్రి వేళలో అన్నము కూర మజ్జిగ, కోడిగుడ్డు సాంబారు. దీంట్లో మించి ఎక్కడ కూడా తేడాలు లేవు. కాకపోతే ఉదయం అల్పాహారంలోనే మాత్రం తేడాలు కనిపిస్తున్నాయి. సోమవారం అయితే ఉప్మా చట్నీ, మంగళవారం పులిహోర, బుధవారం కిచిడి సాంబారు, గురువారం జీరా టమాటా రైస్ సాంబార్, శుక్రవారం కిచిడి సాంబారు, శనివారం పులిహోర, ఆదివారం ఇడ్లీ చట్నీ సాంబారు. ఇక్కడ నోట్ అని ఒకటి ప్రత్యేకంగా తయారు చేయబడది. వారంలో 2 కోడిగుడ్లు, వారంలో 2 అరటి పండ్లు, వారానికి ఒకసారి 100 గ్రాముల చికెన్ అని చెప్పి ఇక్కడ అయితే తయారు చేశారు. ఈ పిల్లలను అయితే అడుగుదాం మనం. చెప్పండి, మీకు వారంలో ఏమేమి పెడుతురు? ఉదయం పొద్దున రాగి జావ ఇస్తున్నారా? కోడిగుడ్డు ఇస్తారు. ఎన్ని ఇస్తారు? 1. చెప్పు, లాగా చెప్పు. 1. వారంలో ఎన్ని? 2? మరి ఇక్కడ మరో విద్యార్థిని అయితే ఉన్నారు, వారిని అడుగుదాం. మీకు భోజనం ఏం పెడతారు ఉదయం లేవగానే? రాగి జావ. ఇంకా ఇంకా సోమవారం రోజు చట్నీ పులిహోర. మీకు గుడ్లు ఇస్తారా? 2 ఇస్తారు వారంకి. వారంకి 2? చికెన్ మటన్ పెడతారా? పెడతారు సండే ఓన్లీ. అంటే అన్ని అరటి పండ్లు ఇస్తారా? ఇస్తారు. అన్ని ఇస్తారా? అలా రాసినవి అన్ని ఇస్తారా? ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ మొత్తానికి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ విద్యార్థులు అయితే చదువుతున్నాం. మనం కిచెన్లకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దీనికి అందరికి సంబంధించి కిచెన్లో ఏం జరుగుతుంది, అసలు పిల్లలకు సరిపడా భోజనాలు వంట చేస్తున్నారా, ఇక్కడ సిబ్బంది ఎంతమంది ఉండాల్సింది, ఆ సిబ్బందితో పాటు ఎంతమంది ఇక్కడ వర్కర్స్ పని చేస్తున్నారనే అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. మనం ముందు ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయా, అసలు ఉంటే ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి భోజనాలు వంట చేసి పెడుతున్నారు అనే అంశం తెలుసుకుందాం. వంటశాలకు అయితే మనం వెళ్తున్నాం. పూర్తిగా వంటశాలలో ఎంతమంది వంట చేస్తారు, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వంటశాలలో అయితే మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా అందులో వంటలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎంతమంది ఉన్నారు ఇందులో సిబ్బంది అనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, వంట చేసే వాళ్ళు 2 కనిపిస్తున్నారు ఇక్కడ. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉదయం వారైతే వంటలు చేస్తున్న పరిస్థితి. పప్పు ఉడికించి దీనికి అంతటికి సంబంధించి పెట్టిన పరిస్థితి. అమ్మ, మీరు ఇక్కడ ఎంతమంది ఉంటారు? 4 ఉంటారా? ఓకే, 4 ఉంటామని చెప్పి వారు చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి రోజు ఏమేమి వంటలు చేస్తారో వారిని అడిగే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు పనిలో నిమగ్నమయ్యారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ 4 ఉంటారు కదా, రోజు ఏమేమి వండుతారు? జీరా రైస్, టమాటా రైస్, కిచిడి, పులోరా, సండే రోజు ఇడ్లీ, చట్నీ, బిర్యానీ, చికెన్, ఇట్లా బొబ్బర్లు, శనగలు అన్నీ పెడతాం. అంటే మీరు 4 ఉన్నారు కదా వర్కర్లు, అంటే పిల్లలకు వంట చేయడానికి సరిపోతుంది మీకు సమయం? ఇంకా కావాలా కానీ వర్కర్ లేరని. వర్కర్ లేదా? ఎంతమంది వర్కర్లు ఉన్నారు ఇక్కడ? 3 డిపార్ట్మెంట్ కదా, 9 ఉండాలి. మరి ఎంత 4 ఉన్నారు? మరి ఇబ్బంది అవుతుందా? అవుతుంది కానీ చెయ్యాలా. అధికారులకు సార్కి చెప్పింది పంపిస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, వాళ్ళైతే రోజు ఇక్కడ మేము 4 వంటలు చేస్తున్నాం. ఈ వంటలు మాకు చేయడం కూడా ఇబ్బంది, ఎందుకంటే పిల్లలకు సరైన పోషక ఆహారాలు అందించాలంటే సరైన సమయంలో వర్కర్ ఉండాలి. భోజనం అందించేందుకు, వడ్డన చేసేందుకు తగిన మోతాదులో వర్కర్లు ఉంటేనే మాకు పూర్తి స్థాయిలో వంటలు అవుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో పిల్లలైతే ఈ వంటశాల ఎదురుగా ఇక్కడ మరో స్టడీ రూమ్ ఉంది. ఈ స్టడీ రూమ్ అయితే చూసుకోవచ్చు. వంటలకైతే సంబంధించి మొత్తంగా మేము 4 వంటలు చేస్తాం. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇది. ఇక్కడ అందరూ 9 మంది కలిసి వర్కర్లు ఉండాలి, కానీ ఇక్కడ 4 పని చేస్తున్నాం. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. సరైన సమయంలో పిల్లలకు భోజనం అందించలేక
పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఇక్కడైనా స్పందించి వీటన్నింటికి కూడా వర్కర్లను పూర్తి స్థాయిలో పెడితే మాకు ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పి వంట మనుషులు కూడా చెప్తున్న పరిస్థితి ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.